టమాటా పప్పు కాబట్టి సో ముఖ్యంగా ఒక 6 టమాటాలు తీసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ కూడా నేను కుక్కర్లో వేసేస్తున్నానండి. ఫస్ట్ చూస్తున్నారు కదా. దాని తర్వాత సాల్ట్ వేసుకున్నాను, అలాగే పసుపు వేసుకున్నాను. ఈలోగా ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ బెండకాయలు 2 ఆనియన్స్ ఉన్నాయి కదా, సో వీటిని కూడా చక్కగా వాష్ చేస్తున్నాను. ముందైతే ఇక్కడ ఆనియన్స్ నేను పీల్ చేసేసి తర్వాత వాటర్లో వేసానండి. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి కళ్ళు అనేది మండవన్నమాట. సో ఆ విధంగా చక్కగా చూసారు కదా. ఇవన్నీ కూడా ఈ విధంగా పెట్టుకున్నాను. అయిపోయింది కదా. ఇప్పుడు వీటిని కూడా కట్ చేశాను. ఆనియన్స్ అలాగే ఒక 2 ఆనియన్స్ మీరు ఏవైతే చూసారో బెండకాయలు అవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇదొక మంచి కోంబోగా మనం చేయొచ్చండి. చక్కగా ఎప్పుడైనా ఈజీగా అనమాట. మంచి కాంబినేషన్ కూడా అనమాట. టమాటా పప్పు అలాగే బెండకాయ ఫ్రై చాలా బాగుంటుంది. సో ఇంకా ఆయిల్ వేసుకున్నానండి. ముందుగా నేను ఏం చేస్తున్నాను అంటే ఒక స్టవ్ మీద ఇప్పుడు ఆయిల్ వేడైంది కదండి. ఇప్పుడు దీనిలో నేను ఏం వేస్తున్నాను అంటే ఆనియన్స్ వేస్తున్నాను. మొత్తం ఆనియన్స్ అన్నీ కూడా చక్కగా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ నేను బెండకాయలు అన్నీ కూడా వేస్తున్నాను. బెండకాయ ముక్కలు కూడా మీడియం సైజులో పెట్టుకున్నానండి. ఇలా ఈ విధంగా మనం చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈవెన్గా ఫ్రై అవుతాయి. మరీ సన్నగా కట్ చేసామనుకోండి బెండకాయలని, అవి మాడిపోయే అవకాశం ఉంటుంది. సో మీడియం కట్ చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి. అలాగే సాల్ట్ అలాగే పసుపు వేసి ఇంకా మూత పెట్టకుండానే నేను ఫ్రై చేశానండి. ఎందుకంటే మీరు మూత పెట్టారనుకోండి మళ్ళీ అవి జిగురు వచ్చేస్తాయి అన్నమాట. సో మూత పెట్టకుండా చక్కగా ఈ విధంగా ఫ్రై చేశాను. కావాలంటే ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ మీరు పడితే వేసుకోవచ్చు. నేనైతే వేసానండి. ఇంకా లాస్ట్లో రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. ఇది కారాన్ని తగినట్టుగా వేసుకోవచ్చు. సో అంతేనండి. ఇంకా మనకి బెండకాయ ఫ్రై అయితే అయిపోయింది కదా. సో దీన్ని తీసి మనం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక్కసారి బాగా కలిపేసాను. స్టవ్ కూడా ఆఫ్ చేసేసిన తర్వాత కలిపాను అనమాట. చూసారు కదా ఎంత పొడి పొడిగా ఎంత చక్కగా మనకి అన్నీ ఒకే విధంగా ఫ్రై అయ్యాయి. ఇక అక్కడ మనం ఏం చేస్తున్నాం, కుక్కర్లో మీరు ఆల్రెడీ టమాటోస్ అన్నీ మనం వేసుకోవడం అన్నీ చూసారు కదా. పసుపు వేసుకున్నాం, సాల్ట్ వేసుకున్నాం, అలాగే పప్పు వేసానండి. ఒకసారి కందిపప్పు బాగా 2-3 సార్లు వాష్ చేసి కందిపప్పు కూడా వేసేసాను. ఆ తర్వాత వాటర్ కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుని మనం వేసుకోవాలండి. మీరు మెజర్మెంట్స్ ఫాలో అయితే మాత్రం మీరు మీ మెజర్మెంట్స్ ప్రకారం వేసుకోండి. నేనైతే ఇలా చూసి నేను ఎస్టిమేషన్ ప్రకారం వేస్తూ ఉంటాను. సో నాకు అదే అలవాటు. నాకు మెజర్మెంట్స్ నేనైతే ఫాలో అవునండి. నాకు ఇలాగే అలవాటు కాబట్టి నేను ఈ విధంగా వేస్తున్నాను. చూసాను.